ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయి. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధానం విషయంలో, వ్యసనాల పాలన ఏంటి విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయండి. ఈ దీని వాగ్దానం చూద్దాం. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామము ఘనపరచుడి. ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ రోజున ఆదివారం కదండి, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుడి సన్నిధిలో గడుపుదామని? ఈరోజు నువ్వు ఉన్నావా? దేవుడి సన్నిధికి వెళ్దాము, దేవుడి సన్నిధిలో పాటలు పాడుదాము, ఉజ్జీవంతో ప్రార్థనలు చేద్దాం అని సంతోషంతో ఉన్నావు ఈ రోజున? ఏముందులే లైవ్లో చూస్తే పోయిద్దని అనుకుంటున్నావా? కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో గడిపితే ఎంత ఆశీర్వాదకంగా తెలుసా నీకు ఈ రోజున? ఆ రోజున యెహోషువ అన్నాడు, నేను నా కుటుంబం నీ సన్నిధిలో గడుపుతామని, నిన్నే సేవిస్తామని అన్నారు. ఈరోజు నువ్వు అనగలుగుతున్నావా? దేవుడి సన్నిధిలో నేను ఒక పాట అయినా పాడి ఆయన నామాన్ని మహిమపరచాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ రోజున? ఒక్క పాట దేవుడి సన్నిధిలో పాడగలుగుతావా? ఆయనతో గడపగలుగుతావా? ఆయన రోజంతా ఎన్ని రోజులు అన్నాడండి? 7 రోజులు నా దగ్గరకు రామని చెప్పాడా? చెప్పలేదు కదా. 6 రోజులు పని చేసుకుని ఒక్క రోజే నా దగ్గరకు రమ్మన్నారు. ఆ ఒక్క రోజు మొత్తం దేవుడి సన్నిధిలో గడపమన్నాడా? ఒక 2 గంటలే కదండి మందిరం ఉండేది. ఆ 2 గంటలే నువ్వు దేవుడి సన్నిధిలో గడపలేకపోతున్నావు. ఎందుకు? సమయం ఇచ్చింది ఎవరు నీకు? దేవుడే కదా. ఆ సమయమే నువ్వు దేవుడి సన్నిధిలో గడపలేకపోతున్నావు. ఎందుకు? ఎంత దౌర్భాగ్య స్థితి అండి ఈ రోజున. ఎందుకు గడపలేకపోతున్నావు కుటుంబంతో కలిసి? 2 గంటలే కదా ఆయన అంటుంది. ఆ 2 గంటలు ఎందుకు గడపలేకపోతున్నావు? కుటుంబం అంతా ఎందుకు రాలేకపోతున్నావు? ఈరోజు నువ్వు ఒక్కదాన్ని వస్తున్నావు, బాధపడమాకు. నీ భర్త గురించి, నీ బిడ్డల గురించి ప్రార్థన చేయి. నువ్వు ఒక్కటే వస్తున్నాను బాధపడమాకు. నీ భార్య రావాలి, బిడ్డలు రావాలి, ఆ కుటుంబం అంతా నీ సన్నిధిలో గడపాలని ప్రార్థించు. ఆయన సన్నిధిలో నువ్వు సంతోషంతో కీర్తనలు పాడు. గొప్ప కార్యం నువ్వు చూస్తావు. వెళ్దామా? ఈరోజు వస్తావా నువ్వు దేవుడి సన్నిధికి? ప్రార్థన చేస్తావా? మరి దేవుడి సన్నిధిలో పాటలు పాడుతావా? ఆయన నామాన్ని మహింపరుస్తావా? లైవ్లో చూద్దాం అనుకుంటావా? ఈరోజు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినట్లయితే ఆయన వట్టి చేతులతో నిన్ను పంపడండి. మరలా సాక్ష్యముతోనే ఆయన సన్నిధికి నడిపించుకుంటాడు నిన్ను. మరి ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడవయ్యా. అవునయ్యా, నీ సన్నిధిలో నాయన గడుపుతాము నాయన, ఎంతో సంతోషకరము ప్రభా. అవునయ్యా, నీ సన్నిధిలో నాయన కీర్తనలు పాడుచు నీ సన్నిధిలో గడుపుతూ ఎంతో ఆనందకరము నాయన. అయ్యా, నీ సన్నిధిలో నిలిచి భాగ్యము మాకు దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో ఈరోజు గడిపే కృప ప్రతి ఒక్క బిడ కుటుంబాలకు మీరు దయచేయబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.